వెల్కమ్ టు పల్లవి టీవీ. సూర్యాపేట జిల్లా మోతే మండలంలో జరిగినటువంటి జంట హత్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పోలీసులు ఛేదించారు. హత్యలు చేసింది ఎవరైనా దాని మీద. సో ఇది ఒక సినిమా స్టైల్లో జరిగింది. పోలీసులే వాళ్ళని చంపి పాతిపెట్టి అసలు ఇదంతా ఒక సినిమా స్టైల్లో డ్రామాటిక్గా జరిగింది. అసలు ఈ విషయం ఏంటో చూద్దాం. సో ఈ ఫోటోలో కనిపిస్తున్న వీళ్ళిద్దరి గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో వీళ్ళది సూర్యాపేట జిల్లా మోతే మండలం బిక్యా తండా. ఇతని పేరు హలావత్ నాగులు, ఇతని పేరు హలావత్ బూబా. సో వీళ్ళిద్దరు దంపతులు, వీళ్ళకు కుమార్తె కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో వీళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఒక ఉన్నత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దగ్గర భూమిని కౌలుకు తీసుకొని బిక్యా తండాలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బూబా ఎవరైతే ఉన్నారో బూబాకు షరీఫ్, మోతే మండలంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి షరీఫ్కు హలావత్ బూబాకు వాళ్ళిద్దరి మధ్యలో ఒక రకమైన సంబంధం ఉంది. సో ఈ రిలేషన్ కారణంగా ఈయన ఏం చేసిండంటే వీళ్ళ అమ్మాయి పెళ్ళి ఉందంటే 3 లక్షల రూపాయలు ఇచ్చినట్టు ఈమెకు. సో ఎవరికి హలావత్ బూబాకి ఆ 3 లక్షలు తిరిగి ఇవ్వమని ఈయన ప్రెజర్ చేస్తూ ఉన్నాడు. సో తిరిగి ఇవ్వడానికి ఆమె తిరిగి ఇవ్వనని చెప్పింది. నేను తిరిగి ఇవ్వను, నా దగ్గర లేవని చెప్పింది. ఏమైందో సో ఆ 3 లక్షల విషయంలో వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది, పెద్ద గొడవ జరిగింది. సో ఈ గొడవ కారణంగా ఏం చేసిందంటే ఎట్లయినా ఈమె ఏం చేసింది, మన మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ నేను అందరు చెప్తా అని బెదిరించిందా, సో లేదంటే బయటపడుతుందనే విషయానికి ఈయనే ఆందోళన చెందిండా షరీఫ్ అనే వ్యక్తి. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది తెలియదు. కానీ సో మొన్న రీసెంట్గా గంజాయి ఉంది, పాడైపోయిన గంజాయి, పట్టుకున్న గంజాయి ఉంది, దాన్ని భూమిలో పాతి పెట్టాలి, మీరు ఇద్దరు రండి, ఆ పొలం దగ్గర రండి, ఆ చోట పాతి పెట్టాల్సి ఉన్నది అని వీళ్ళిద్దరు చెప్పిండు. ఎవరు? షరీఫ్ అనే వ్యక్తి చెప్తే వీళ్ళు వేరు. సరే గంజాయి పాతి పెడితే తమకు పైసలు ఇస్తారు కదా అని వీళ్ళిద్దరూ ఆశపడి వెళ్ళిరు. అతని మాటలు నమ్మి వెళ్ళి ఒక చోట గుంత తీస్తుండగా ఫస్ట్ షరీఫ్ ఇంకొక స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఇద్దరు పాత నేరస్తుడు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరిని వెంట తీసుకొని పోయిండని చెప్తా ఉన్నారు. సో వాళ్ళిద్దరిని తీసుకొని పోయి ఇతను ఆ గుంత తీస్తుండగా, మా గంజాయి పాతి పెట్టడానికి గుంత తీయాలని చెప్పింది కదా, సో గుంత తీస్తుండగా వెనక నుంచి ఒక రాడ్డుతోని బలంగా బూబాను తల మీద కొట్టిండు. ఆ తర్వాత నాగులను కూడా తల మీద కొట్టిండు. ఇద్దరిని తీవ్ర రక్తస్రావంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళు తీసిన గుంతల్ని, బూబా తీసిన గుంతల్ని ఆమెను పాతి పెట్టిండు. సో నాగులు కొంత దూరంలో ఇంకొక గుంత తీసి పాతి పెట్టారు. అంతా అయిపోయింది. సో వీళ్ళు రాత్రి ఆవును కట్టేయడానికి వెళ్ళినటువంటి వీళ్ళిద్దరు దంపతులు ఇంకా తిరిగి రాలేదనేది పోలీసులకు సమాచారం అందింది. వాళ్ళిద్దరు లేరు, రావట్లేదని సమాచారం అందింది. ఇంతలోనే తెల్లవారుజామున అటువైపుగా వెళ్తున్నటువంటి కూలీలు ఈమె కాలు కనిపించింది, ఒక మహిళ కాలు కనిపించింది, బయటికి ఆ గుంత నుంచి కాలు కనిపించింది. సో వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎవరికి? మోతే మండలం పోలీసు. ఈ బిక్యా తండా అనేది మోతే మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది కదా. సో సమాచారం ఇవ్వగానే పోలీసులు అక్కడికి వచ్చారు. సో పోలీసులు వచ్చిన విజువల్ కూడా మన దగ్గర ఉన్నాయి, చూద్దాం. ఇది ఇగో ఇక్కడ ఏదైతే పాతి పెట్టింది ఉందో సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పోలీసులకు సమాచారం ఇవ్వగానే పోలీసులతో పాటు షరీఫ్ అనే వ్యక్తి కూడా వచ్చిండు. ఎవరైతే వాళ్ళిద్దరిని హత్య చేసి వాళ్ళు తీసిన గొంతులోనే ఎవరైతే పాతి పెట్టిండో ఆ షరీఫ్ కూడా ఇక్కడికి వచ్చిండు. సో పోలీసులకు అనుమానం రావడం, ఆ షరీఫ్ ఇటువైపు ముందు రోజు ఇటువైపు వస్తున్నటువంటి విజువల్ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు కావడం, సో వీళ్ళకు ఫోన్ చేసి మాట్లాడడం, ఫోన్ కాల్ రికార్డు కావచ్చు. సో వీటన్నిటిని చిన్న కీలక ఆధారం పట్టుకున్నటువంటి పోలీసులు షరీఫ్ ఈ కేసులో కీలక నిందితుడిగా షరీఫ్ను అదుపులోకి తీసుకొని ఈ కేసును విచారిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కానిస్టేబులే హత్య చేసి మళ్ళీ ఆ హత్య ఏదైతే హత్య ప్లేస్ జరిగిందో ఆ ప్లేస్కు ఎంక్వైరీ కోసం మళ్ళీ అదే కానిస్టేబుల్ పోవడం అనేది ఈ కేసులో ట్విస్ట్. సో ఈ కేసులో ఈ కానిస్టేబుల్ షరీఫ్తో పాటు మరొకరు వ్యక్తి అతనికి సహకరించిండు కానిస్టేబుల్ అనేది పోలీసులు ఆరోపిస్తూ ఉన్నారు. సుందరయ్య అనే కానిస్టేబుల్ పేరు కూడా బయటకు వస్తూ ఉంది. సో నిజానికి ఎవరెవరు ఉన్నారు ఇందులో? కానిస్టేబుల్ షరీఫ్ ఒక్కడే చేసిండా? ఎవరైనా పాత నేరస్తుల్ని తీసుకుపోయి చేసిండా? సుందరయ్య అనే కానిస్టేబుల్ను అక్కడ తీసుకెళ్ళి చేసిండా అనేది పోలీసుల పూర్తి విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఒక ఇద్దరు దంపతుల్ని వాళ్ళిద్దరిని జంటగా చంపినటువంటి ఈ కేసు జంట హత్యల కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.
కానిస్టేబులే ఈ పనికి పాల్పడినట్లుగా మనకు క్లియర్గా ఆ విషయం బయటకు వచ్చింది. సో ఈ ఆర్థిక ఏదైతే లావాదేవీలు 3 లక్షల రూపాయల విషయంలో జరిగినటువంటి గొడవ కారణంగా ఈ నాకు సంబంధించిన ఇష్యూ బయటకు వస్తే నా ఉద్యోగానికి ప్రమాదం అవుతుంది అనుకున్నాడు, లేకుంటే సంఘంలో తన పేరు ఖరాబ్ అవుతుంది అనుకున్నాడు. మొత్తానికి ఆ ఇద్దరిని అంతమొందించడం ద్వారా తాను సేఫ్గా ఉంటాను అనుకున్నాడు. కానీ అక్కడే బిగ్ ట్విస్ట్ జరిగింది. సో ఎవరైతే నేను పోలీసును నేరం చేస్తే దొరక అనుకున్నాడు. కానీ చాలా తొందరగా పోలీసులు అతన్ని కనిపెట్టారు. మొత్తానికి హత్య చేసిన కానిస్టేబుల్ని కటకటాల వైపు పంపించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మీరు మీ కామెంట్స్ కింద తెలియజేయండి.